వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వం. మరి ఆ వాట్సాప్ గవర్నెన్స్ ఎంతమంది ఉపయోగిస్తున్నారు, ఎంతమందికి అర్థమయ్యే రీతిలో ఉంది, ఈ విషయం గురించి ఆలోచిద్దాం. ఒకసారి నేను నాకు కావాల్సిన 4-5 రకాల సర్టిఫికెట్ల కోసం లోనికి వెళ్తే దానిలో లాస్ట్లోకి ఏమొచ్చిందంటే ఫలానా ఒక లిస్టు చెప్పి ఆ లిస్టులో ఉన్నాయన్నీ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి అంది. అందుట్లో 3 వంతులు మళ్ళీ ఏదో ఒక రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్లే ఉన్నాయి. మరి వాటి కోసం ఆ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ ఫైనల్ సర్టిఫికెట్ కూడా అక్కడే తెచ్చుకుంటాం కదా. కనుక మీరు సరళతరం చేయాలి. దీన్ని ఒక ఆదాయం ధృవీకరణ ఇవ్వటానికి కూడా ఇబ్బంది కలిగించేటట్టుగా ఉంది ఈ వ్యవస్థ. ఎందుకంటే నేనే నిదర్శనం. నాకు ఆదాయం లేదు, ఆ సర్టిఫికెట్ తీసుకోవాలంటే అది అర్థం కాల. నేను ఓసీ సర్టిఫికేట్ ఓసీని అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుందామన్నా అది వీలు పడట్లా. దానికి మళ్ళీ ఎన్ని రకాల సర్టిఫికెట్లు అది కావాలి ఇది కావాలని వస్తుంది. మరి ఆ సర్టిఫికెట్లు అన్నీ రెడీ చేసుకోవడానికైనా మళ్ళీ నేను రెవెన్యూ ఆఫీస్కో లేకపోతే పంచాయతీ ఆఫీస్కో సచివాలయానికో ఎంఆర్ఓ ఆఫీస్కో తిరగాల్సిందే కదా. కనుక కొన్ని ఇలాంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇక్కడే ఈ వాట్సాప్లోనే మాకు అందుబాటు అయ్యేటట్టుగా కనుక పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇది కంటి తుడుపు చర్య అనిపిస్తుంది చాలామందికి. మేము ఆశించింది ఏంటంటే మాకు ఉచితాలు మాకు అక్కర్లా. ఎందుకంటే ఉచితాల వల్ల రాష్ట్రం నష్టపోవటం తప్పితే లాభం ఉండదు. కానీ సరళతరమైన విధానాలతోటి పరిపాలన ఉంటే మేము ఆనందిస్తాం. కానీ ఇవాళ మరి ఆ సరళతరం వాట్సాప్ గవర్నెన్స్ పెడితే నేను చాలా ఆనందించి అందరికీ నేను ఆ మెసేజ్ పంపించాను కూడా. చాలా బాగుందని. అందుట్లో కొంతమంది మీరు వాటి చూశారా అని చెప్పి నాకు మళ్ళీ రిటర్న్ మెసేజ్ పెడితే కానీ సరే నాకు కావాల్సిన సర్టిఫికెట్ అన్నీ తీసుకుందామని చెప్పేసి వెళ్తే ఇప్పటికి రోజు ట్రై చేస్తానే ఉన్నాను కానీ ఏది కుదరట్లా. కనుక ఇలాంటి విషయాల మీద మరి ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి పెడితే అపవాదు లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. అలాగే కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగులోనే ఉంటుంది కానీ ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటున్నాయి, దానికి తెలుగు అర్థం రాదు. ఇప్పుడు నేను 7th క్లాస్ డిస్కంటిన్యూ ఎప్పుడు 1975 ఆ ప్రాంతంలో. మరి మా వయసు వాళ్ళు కూడా ఇప్పుడు సర్టిఫికెట్ తీసుకోవాలంటే దీన్ని ఆశ్రయించాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు బిజీగా ఉంటారు, వాళ్ళకు ఫోన్లు చేసి అరే దీని అర్థమైందిరా దాని అర్థమైందిరా అని చెప్పేసి ఆఫీస్ టైంలో అడగలేము. మిగతా టైంలో వాళ్ళు ఇళ్ళకి వచ్చే టైంలో మేము నిద్రపోతాం ముసలోళ్ళం. మరి ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. కనుక అందరికీ అందుబాటులో ఉండాలనే కదా వాట్సాప్ తెచ్చింది, కేవలం చదువుకున్న వాళ్ళ కోసం కాదు కదా. కనుక ఇలాంటి ఇబ్బందులన్నీ ప్రభుత్వమే గుర్తించి అక్కడక్కడ ఈ వాట్సాప్ గురించి ప్రచారం చేయడానికి సెంటర్లు తెరవాలని చెప్పి వాళ్ళ పేపర్లో కూడా చదివాను. కానీ ఇవి కాదు ముందు తెరవాల్సింది. పలానా దానిలో లోపలికి వెళ్తే ఇవి ఉంటాయి, వీటికి ఇది మీనింగు, ఇవి పలానా సర్టిఫికెట్స్, ముందుగా ఇవి సిద్ధం చేసుకోండి అని చెప్పేసి ఒక చార్ట్ తయారు చేయాలి. మళ్ళీ అవి కూడా మళ్ళీ ఇది కావాలంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఈ వాట్సాప్లోనే అప్లై చేసుకుంటే అవి కూడా వస్తాయి అని చెప్పి అవి కూడా చెప్పాలి మాకు. మరి ఇవన్నీ మాకు ఎట్లా తెలుస్తాయి? మేము చదువుకున్న వాళ్ళం కాదు కదా. ఇప్పటికి కూడా సామాన్యుడికి చదువు అందుబాటులో లేదు. ఇది మంచి నిర్ణయమే. కాకపోతే ఈ ప్రభుత్వం ఇది అర్థం చేసుకొని మాబోటోళ్ళకు కూడా అందుబాటు ఉండేటట్టుగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. అందరికీ పంపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.